శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు పని ట్రావెలింగ్ డైరీస్ అండి. సో మేము ఇప్పుడు వెళ్ళేది వచ్చేసేసి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. ఆ కార్తీక మాసంలో మల్లికార్జున స్వామి మరియు అమ్మవారి దర్శనం చేసుకుందాము అని చెప్పేసేసి మేము శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలం అనేది ఇది ఒక జ్యోతిర్లింగం అండి. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం అనమాట. సో మనకి హైదరాబాద్ నుంచి 208 కిలోమీటర్స్ చూపిస్తుందండి శ్రీశైలం అనేది. అంటే మనం 4.5 అవర్స్లో మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మధ్యలో వచ్చేసేసి మీకు 208 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ వచ్చేసేసి టైగర్ రిజర్వ్ అంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా మరియు శ్రీశైలం డ్యామ్ ఘాట్స్ ఉంటాయండి. సో 100 కిలోమీటర్స్ వరకు మీకు మొత్తం టైగర్ రిజర్వ్ మళ్ళీ ఘాట్స్ వస్తాయండి. సో అందుకోసమని మేము మార్నింగ్ 6 o'clock కల్లా బయలుదేరిపోయామన్నమాట. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఈవినింగ్ 6 o'clock కల్లా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్స్ అన్ని క్లోజ్ చేసేస్తారండి మధ్యలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర. సో ఆ తర్వాత మనం 6 o'clock తర్వాత లోపలికి అలో చెయ్యరు మనని, ఎందుకంటే అది టైగర్ రిజర్వ్ కాబట్టి. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం మార్నింగ్ వెళ్ళడమే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే 4 hours జర్నీయే కాబట్టి. మేము ఏం చేసామంటే ఒకరోజు ముందే స్పర్శ దర్శనం బుక్ చేసుకున్నామండి. నైట్ 9 o'clock కల్లా స్పర్శ దర్శనం బుక్ చేసుకున్నాము. స్పర్శ దర్శనం అంటే ఏంటి అని అంటే మనకి సాక్షాత్ ఆ జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామిని మన చేతి హస్తాలతో తాకనిస్తారనమాట. చేతితో మనం తాకనిస్తారు స్వామివారిని, అది స్పర్శ దర్శనం అంటారనమాట. సో ఇది మనకి కార్తీక మాసంలో కొన్ని డేట్స్లో కొన్ని స్లాట్స్లో మాత్రమే ఉంటాయండి. స్పర్శ దర్శనం వచ్చేసేసి మనము శ్రీశైలం వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. పర్ హెడ్ 500 రూపీస్ టికెట్ ఉంటుందండి. చిన్నపిల్లలకి ఎలాంటి టికెట్ కూడా ఉండదు. సో మేము 1 day ముందే మా అదృష్టం కొద్దీ మాకు స్పర్శ దర్శనం దొరికిందండి. అసలు చాలా వరకు కార్తీక మాసంలో ఎలాంటి స్లాట్స్ లేవు, కానీ మా అదృష్టం కొద్దీ మాకు నైట్ 9 o'clockకి స్పర్శ దర్శనం బుక్ చేసుకుంటే మాకు స్పర్శ దర్శనం దొరికిందండి. సో సాక్షాత్ ఆ జ్యోతిర్లింగ స్వామిని మల్లికార్జున స్వామిని మా చేతులతో ముట్టే అదృష్టం మాకు దొరికింది. ఆ తర్వాత మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము 6 o'clock కల్లా బయలుదేరిన తర్వాత 10 o'clock కల్లా మేము అక్కడికి రీచ్ అయిపోయామండి. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఎందుకు అంటే 100 kilometers వరకు మీకు ఎలాంటి పెట్రోల్ బంక్స్ ఉండవు, ఎలాంటి ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉండదు, ఎందుకంటే అది ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కాబట్టి. టైగర్ రిజర్వ్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అండి. సో అక్కడ ఎలాంటి మీకు ఫుడ్ కానీ వాటర్ కానీ ఎలాంటి అవైలబిలిటీ ఉండవు 100 kilometers వరకు. సో ముందే మీరు మార్నింగ్ బయలుదేరినట్టయితే బ్రేక్ఫాస్ట్ ముందే చేసేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక. సో మేము స్పర్శ దర్శనం మాకు 1.5 hour టైం పట్టిందండి. సో 1.5 hour టైం పట్టిన తర్వాత మేము బయటకు వచ్చేసాము దేవుడి దర్శనం స్పర్శ దర్శనం చేసుకొని. సో ఈ కార్తీక మాసంలో మీకు కూడా స్వామివారి దర్శనం కావాలని ఆశిస్తూ శ్రీ శ్రీశైల సహిత బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఓం నమ శివాయ. ఇలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి ఓం నమ శివాయ. స్పర్శ దర్శనం అయిపోయిందండి. నైట్ 9 o'clockకి స్పర్శ దర్శనం చేసేసుకున్నాము. సో స్పర్శ దర్శనంకి కూడా మాకు మినిమం 1.5 hour 2 hours టైం అయితే పట్టింది బయటకు వచ్చేసరికి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇప్పుడు. సో దర్శనం లోపల ఏం వీడియోస్ తీయలేదు, బయట మాత్రం వీడియోస్ తీసాము. కాబట్టి తక్కువ రష్ ఉంటుంది అనుకున్నాము, కానీ స్పర్శ దర్శనంకి చాలా రష్ ఉండేది.
సో మీరు నెక్స్ట్ టైం నుంచి వస్తే కనుక స్పర్శ దర్శనం మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నైట్ మాత్రం స్పర్శ దర్శనం టికెట్స్ ఏం లేవండి. మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా కానీ కూడా మీకు అక్కడ దర్శనం టోకెన్స్ ఇస్తారు. కాకపోతే అది 6 o'clockకి క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ మీరు నైట్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు శ్రీశైలం వెబ్సైట్లో. సో నెక్స్ట్ టైం తప్పకుండా స్పర్శ దర్శనం ట్రై చేయండి. దేవుణ్ణి ముట్టేసేసి చాలా బాగా అనిపించింది మాకు కూడా. సో అండ్ ఇంకోటి మీకు విషయం ఏం చెప్పాలి అంటే స్పర్శ దర్శనంకి కంపల్సరీ లేడీస్ వచ్చేసేసి శారీస్ అండ్ జెంట్స్ వచ్చేసేసి ధోతీస్ ఆర్ లుంగీస్ అలౌడ్ అండి, లేకపోతే లోపలికి అలౌ చేయరు. అది కన్సిడర్ చేసుకొని మీరు స్పర్శ దర్శనం బుక్ చేసుకోండి. సో భ్రమరాంబ సహిత మల్లికార్జున ఓం నమః శివాయ. 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 పులి కనిపిస్తలేదా? ఎక్కడుంది పులి? అయ్యో. ఓం నమః శివాయ. సాక్షి గణపతి దగ్గర పులి సంచారం అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పటి నుంచి మా వాడు పులి కనిపిస్తలేదని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నాడండి. ఓం నమః శివాయ. సబ్స్క్రైబ్ కనీ ట్రావెలింగ్ డైరీస్ అండి. శ్రీశైలం దర్శనం మీకు చేయించాము, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం అనమాట, భ్రమరాంబ శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం. సో మా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మీకు ఇంకా డివైన్ ప్లేసెస్ మేము చూపిస్తాము. సో ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్, లైక్ షేర్.